మీకు బాగా బాధించిన అంశం ఏదైనా ఒకటి చెప్పండి సార్. నన్ను బాధించిన అంశం ఏంటంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాకు కాశ్మీర్ అటాచ్మెంట్ పడింది. సో ఆ టైంలో అమర్నాథ్ యాత్ర కూడా మొదలైంది, మమ్మల్ని కూడా తీసుకెళ్లారు బిఎస్ఎఫ్ అండర్లో. వర్స్ట్ ఎవర్ అమర్నాథ్ డిజాస్టర్ అది. వేల మంది చనిపోయారు. మంచు కొండల మధ్య జరగాల్సింది ఆ మంచు తుఫాన్ వల్ల ఎన్ని వేల మంది చనిపోయారు తెలియదు, కానీ ఆ తుఫాన్లో ఉన్నారు, మేమున్నాము. ఒక గ్రూప్, ఒక గ్రూప్ ఆఫ్ 2-3 గ్రూపులుగా డివైడ్ ఒక గ్రూప్ టెంట్లో ఉన్నాము. ఒక టెంట్, విపరీతంగా మంచు పడుతుంది, చలి గడ్డగడుతుంది. బయట ఉన్న మామూలు పిలిగ్రిమ్స్ మమ్మల్ని లోపల హిందీలో భయ్యా అందరు అనేది మర్జారే అంటే ఇక్కడే స్థలం లేదు. వాళ్ళను మేము అంటే అంటే ఒక వ్యక్తి అవతల చనిపోతూ అడుగుతున్నా కూడా మేము లోపలికి మా ప్రాణాలు మేము కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఏమి చేయలేకపోయామనే బాధతో నేనేం చేశానంటే ఒక 2-3 గంటల తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి కిందికి వచ్చేసాను. అందరూ వారిస్తున్నా వినకుండా నేను ఎట్లా వచ్చాను నాకు తెలియదు, చూడలేకనే ఇట్లా వచ్చితోళ్ళు అడుగుతున్నారు, మేము రానిపోతే మా ప్రాణాలు మేము సో మార్గ మధ్యంలో చనిపోయిన వాళ్ళు, చనిపోతున్న వాళ్ళు అది దాటుకుంటూ వచ్చినప్పుడు అదే లైఫ్ చాలా చాలా ఫికిల్ అని చెప్పి అర్థమైంది. పోలీస్ అధికారిగా కూడా నేను అక్కడ ఏం చేయలేను, ట్రైనింగ్లో ఉన్నాను. కానీ తర్వాత మాత్రం ప్రాణాలు కాపాడే ఇది బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి ఎక్కడున్నా చేయాలనేది ఒకటి, అది నన్ను బాధించింది. ఆ టైంలో అంటే అధికారులు అప్పటికి ట్రైనింగ్లో ఉన్నా, కానీ మా ప్రాణాలు మేము రక్షించుకోవడం కోసం ఇంకొకరికి జాగా ఇవ్వలేని పరిస్థితి. మళ్ళీ అటువంటిది రాకూడదు, వీలైతే ప్రాణాలు రక్షించాలి తప్ప ఇంకా మన ప్రాణాల కోసం అది అంటే ఇంకొకరిని బాధ పెట్టకూడదు అనిపించింది.